హలో ఎవ్రీవన్, గేమ్ చేంజర్ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. RRR వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు మూవీస్ చేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ గారు దేవరా రిలీజ్ చేసి హిట్ కొట్టారు. రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ మొదలైంది. ఈ మూవీ అప్డేట్స్ అయితే నత్తలా నడుస్తున్నాయి. ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. ట్విట్టర్లో నెగటివ్ ట్రెండ్స్ కూడా మొదలుపెట్టారు. ఈ నెగటివ్ ట్రెండ్స్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా ట్విట్టర్లో పెద్ద ట్వీట్ వేశారు. టెక్నీషియన్స్ని ఇబ్బంది పెట్టొద్దు, ఆ డేట్స్ వస్తాయి అంటూ. మొన్న శ్రీ వెంకటేశ్వర టీమ్ శంకర్ సార్ ఇంకా తమన్తో ఇంటర్వ్యూ లాగా సెట్ చేసి రామ్ మచ్చా మచ్చా సాంగ్ని రిలీజ్ చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు 6 గంటల 3 నిమిషాలకి రామ్ మచ్చా మచ్చా సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. సాంగ్ అయితే మాసీగానే ఉంది. రామ్ చరణ్ గారి స్టెప్స్ చిరంజీవి గారి స్టెప్స్ని గుర్తు చేస్తున్నాయి. కానీ తమన్ గారు మాస్ సాంగ్ అంటే చాలు డప్పులు సిద్ధం చేస్తారు. ఎప్పుడు డప్పులు అంటే కొంచెం విసుగొస్తుంది కదా అనిపిస్తుంది. ఇక శంకర్ గారు అంటే సాంగ్ సెట్స్కి ఫేమస్, అది తెలిసిందే. ఈ పాటకి కూడా సుమారుగా 600 జూనియర్ ఆర్టిస్టులని యూజ్ చేశారని మాట వినిపిస్తుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గించడం లేదు. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, శంకర్ గారు రెహమాన్ గారి కాంబోని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు అని. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. సాంగ్ మొత్తం ఎల్లుండి ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి కింద కమెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.